హలో ఆల్, చూడండమ్మా. ఫస్ట్ మనం ఎప్పుడు డిస్కస్ చేసినట్టు ఇప్పుడు కూడా క్వశ్చన్ అనేది నేను డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం, ద హిందూ ఎక్స్ప్లెయినర్లోకి. ఓకేనా? కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూడండి. ద రెఫరెన్సెస్ మేడ్ బై ది ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 143, ఓకేనా, టు ది సుప్రీం కోర్ట్ మస్ట్ బి టేకెన్ బై ఏ బెంచ్ ఆఫ్ అట్లీస్ట్ 5 in నెంబర్. ఓకేనా? అట్లీస్ట్ 5 in నెంబర్ తీసుకోవాలి అని చెప్పేసి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఢిల్లీ యాజ్ ది సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకేనా? ఈ 2 స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరైతే కామెంట్ బాక్సెస్లో దీని ఆన్సర్ అనేది పెట్టండి. నేను ఒక 1 minute దీని ఆన్సర్ అనేది మీకు పెడతాను. ఓకేనా? ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టుని ఎవరు ప్రెసిడెంట్ ఇన్ఫర్మేషన్ సీక్ చేస్తాడనమాట, రెఫరెన్స్ అనేది అడుగుతాడు. దాన్ని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని కూడా అంటాము. అవును కదా, సుప్రీంకోర్టుకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ప్రెసిడెంట్ కూడా అడిగే పవర్ ఉంటుందన్నమాట ఆర్టికల్ 143 ప్రకారం. అది ఒకవేళ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో కనీసం 5 members అనే బెంచ్ చూడాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఢిల్లీ యాజ్ ది సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని. ఓకేనా? ఎస్. అండ్ నౌ చూడడం ఒక్కసారి ఆ ఆన్సర్ అనేది చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ చూడండి. ఈ క్వశ్చన్ ఎందుకు డీల్ చేసామంటే ఇందులో చాలా వరకు ట్రాప్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ట్రాప్ పాయింట్స్ అన్ని మనం ఎక్కడ కవర్ చేస్తాం? మన డైలీ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో కవర్ చేస్తామమ్మా. మనం డైలీ బేసిస్ మీద క్వశ్చన్స్ అనేవి ప్రతి న్యూస్ పేపర్లోని అండ్ స్టాటిక్ సబ్జెక్ట్స్లోని కూడా తీసుకుంటాము. మనం డైలీ బేసిస్ మీద ద హిందూలోని, నెక్స్ట్ లైవ్ మింట్, నెక్స్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్, నెక్స్ట్ డౌన్ టు ఎర్త్, నెక్స్ట్ పిఐబి, నెక్స్ట్ యోజన కురుక్షేత్ర మ్యాగజైన్స్ అండ్ స్టాటిస్టిక్ కూడా తీసుకుంటాము. ఓకేనా? సో ఇటువంటివన్నీ తీసుకొని మినిమం నాలెడ్జ్తో మనం ట్రాప్ పాయింట్స్ని కనిపెట్టి మ్యాక్సిమం పొటెన్షియల్ అనేది ఆన్సర్ కరెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తామన్నమాట. ఇటువంటి ట్రిక్స్, ఇంటెలిజెంట్ గెస్ వర్క్స్ అన్నీ కూడాను మన క్లాస్లో మనం నేర్పిస్తాము అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో. ఓకేనా? ఇది ప్యూర్లీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ గురించి డిజైన్ చేయడం జరిగింది అమ్మ. దీంట్లో మనం డైలీ బేసిస్ మీద ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేస్తాము. ఎవరెవరు డిస్కస్ చేస్తారు? సురేష్ సార్, సాయిరామ్ సార్, మనందరికీ తెలుసు సాయిరామ్ సార్, అండ్ ఇంకా నేను, దిస్ ఇస్ శ్రీనివాస్. ఓకేనా? మేము డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేస్తూ ఉంటాము, ట్రాప్ పాయింట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. అందరూ కూడా ఎక్స్పీరియన్స్డే కాబట్టి ఓరియంటేషన్, యూపీఎస్సీ ఓరియంటేషన్లోనే ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది క్లియర్గా నీట్గా డిజైన్ చేయబడి ఉంటుంది. ఓకేనా? అండ్ డేట్ చూడండి, ఇక్కడ మనము ఈ రోజే లాస్ట్ డేట్ అమ్మా. ఓకేనా? 11th. ఓకే, 11th అనేది లాస్ట్ డేట్, గుర్తుంచుకోండి. 11th April. ఈ రోజుతోనే ఈ ఫీజ్ 6,000 అనేది క్లోజ్ అవ్వబోతుంది. ఓకేనా? ఈ రోజుతోనే 11th April. ఓకేనా? అండ్ రేపటి నుంచి ఫీజ్ అనేది 6,000 నుంచి 8,000కి చేరబోతుంది. 6,000 నుంచి చేరబోతుంది 8,000కి. సో అందరూ కూడా ఎవరైతే మనల్ని డైలీ ఫాలో అవుతున్నారో ఒకసారి మన క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుందమ్మా. ఓకేనా? అండ్ మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఆ 6,000 అమౌంట్ ఇన్స్టిట్యూట్స్కి ల్యాక్స్ కడుతూ ఉంటాను. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవైతే ఎగ్జామ్కి ఇంపార్టెంటో అటువంటి వాటికి 6,000 పెట్టడం అనేది చాలా తక్కువ అమౌంట్ అమ్మా. చాలా మినిమల్ అమౌంట్కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ 6,000 కూడా మీరు ఒక్కసారి కట్టవసరం లేదు. డైలీ మంత్లీ బేసిస్ మీద 2,000 కడితే సరిపోతుంది. 3 monthsలో 6,000 మీరు కంప్లీట్ చేయొచ్చమ్మా. ఓకేనా? ఇది కేవలం ఇనాగరల్ ఆఫర్ మాత్రమే 6,000కి. ఓకేనా? ఎస్. దీంట్లో మనం కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ అన్ని న్యూస్ పేపర్స్ అన్నీ కవర్ అయినట్టు మనం డిజైన్ చేయబడుతుంది అనమాట. ఓకేనా? ఎస్. ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడం కాల్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా క్వెరీ చేస్తారు. సబ్స్క్రిప్షన్ కూడా మీరు మేడంకి కాల్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకే, దెన్ కమ్ టు దిస్. దీనికి ఈ పార్ట్ మీకు వస్తే జనరల్గా ఏంటి చూడమ్మా. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సరిపోతుంది. ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుకి ఏదైనా అడిగితే అది అట్లీస్ట్ 5 నెంబర్ తీసుకోవాలి. సరే, ఎలా ఇచ్చాడా కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది రిఫర్ చూసుకుంటుంది అని చెప్పారు. ఓకేనా? సో కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటి? అట్లీస్ట్ 5 నెంబర్ అనేది ఉండాలన్నమాట. సో అందుకని ట్రాప్ పాయింట్స్ ఎప్పుడైనా ఎట్లా ఇస్తే మనం ఒకలా చదువుకొని వెళ్తాం. మనం జనరల్గా ఏంటి, ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనుకొని వెళ్తాం. బట్ ఒకేసారి ఇట్లా అట్లీస్ట్ 5 నెంబర్ అని ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాము. నో, యూ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్లారిటీగా చూడాలి. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ అనేవాడు రిఫర్ చేస్తే సుప్రీంకోర్టులో కనీసం 5 judges అనేవాళ్ళు చూడాలి అని. అండ్ నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఢిల్లీ యాజ్ ది సుప్రీం కోర్ట్. ఇది చాలామంది రాంగ్ అనుకుంటారు. నో, ఇది కూడా కరెక్టే. ఆన్సర్ అనేది ఆప్షన్ సి, బోత్ అమ్మ. సరే, ఇదేలా కరెక్ట్? మనకి ఆర్టికల్ 130 చూసుకుంటే సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని ఉంటుంది. ఓకేనా? ఆర్టికల్ 130 సీట్
ఆఫ్ సుప్రీంకోర్టులో క్లియర్గా ఉంటుంది అనమాట. ఢిల్లీ ఈజ్ ది సీట్ ఆఫ్ సుప్రీంకోర్ట్, బట్ కావాలి అంటే సిజేఐ విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఖచ్చితంగా మార్చచ్చు. బట్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రస్తుతానికి ఢిల్లీ యాజ్ ది సీట్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ అనేది మనం కరెక్ట్ అనేది తీసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ సి. చూసారమ్మా, సి. ఇటువంటి పాయింట్స్ అవన్నీ కూడా మీరు జనరల్గా మిస్ అయిపోతుంటారు. బట్ మన డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో కానీ లేదంటే మీకు ఓన్లీ పాలిటీ కావాలన్నా పాలిటీ సింగిల్ సబ్జెక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. పాలిటీ సింగిల్ సబ్జెక్ట్ కూడా రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. అది కేవలం 5,000 రూపీస్కి మీకు పాలిటీ అంతా కూడా అయిపోతుంది అనమాట. సార్ దీనికి ఎక్కడికి ఫోన్ చేయాలి, ఇది మీకు కావాలన్నా చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మేడం మీకు డౌట్స్ అనేవి సాల్వ్ చేస్తారు. మీరు వెంటనే యాక్సెసిబిలిటీ కూడా ఇస్తారు మేడం మీకు. మీరు 5,000 కడితే చాలు, మీకు టోటల్ స్టాటిక్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. మన పాలిటీ క్లాసెస్లో ఉన్నవన్నీ కూడా యాక్సెసిబిలిటీ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకేనా? సో దాంట్లో మనం క్లియర్గా స్ట్రెస్ చేస్తాం మన క్లాసెస్లో ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ ఏది అనేది. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఇంకెందుకు లేట్ అమ్మా, మనం మన ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లమ్మ. సి, మనం ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం జరిగింది. కాపీ రైట్స్ ఇన్ ఇండియా. కాపీ రైట్స్, ఈ కాపీ రైట్స్ ఇన్ ఇండియా అనేది మనకి GS2 పాలిటీలోని ఇంపార్టెంటే అండ్ GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇంపార్టెంటే. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి కాపీ రైట్స్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో అందుకే ఇన్ టోటల్గా మనము ఈ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్లో కవర్ చేస్తాము. సి, నేనేం చెప్తానంటే మీరు ఒక బుక్ కానీ ఒక పేపర్ కానీ తీసుకోండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది జాగ్రత్తగా మీరు నోట్ డౌన్ చేసుకోండమ్మా. ఓకేనా? అది మీకు లాంగ్ టర్మ్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో యూజ్ అవుతుంది. ఓకేనా? సి, ఆర్టికల్ మొత్తం డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మన అప్రోచ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం ఇక్కడ క్వశ్చన్ అనేది చెప్పడం జరుగుతుంది, ఆ తర్వాత దీని అప్రోచ్ అనేది లాస్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సి, క్వశ్చన్ చూడండి. ఆర్టిస్టిక్ వర్క్స్ షుడ్ బి రెస్పెక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్. ఓకే, ఆర్టిస్టిక్ వర్క్స్ అనేవి రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ ప్రొటెక్ట్ కూడా చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రొటెక్ట్ కూడా చేయాలి. ఆన్ ది ఫాలోయింగ్ లైన్స్ పుట్ మెషర్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ రిగార్డింగ్ కాపీ రైట్స్. ఓకేనా? సో మీరు మన ఆర్టికల్ అంతా క్లియర్గా చూస్తే లాస్ట్లో ఆన్సర్ అనేది మీరు చాలా ఈజీగా అటెంప్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, మనం ఈ కాపీ రైట్స్ ఇన్ ఇండియా ఆర్టికల్ అనేది క్లియర్గా చూద్దాం. చూడండి అమ్మా. సో ఒక్కసారి చూడమ్మా, ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో మనం ఏం చేసాం, ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సార్ ఎక్కడ, అశోక్ నగర్లోనే హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్ మనం హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది. క్లాసెస్ అనేవి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయమ్మా. సి, ఇనీషియల్ డేస్ కాబట్టి మన యూట్యూబ్ ఫాలో అవుతున్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓపెన్ ఇన్విటేషన్ అమ్మా. అందరికీ కూడా ఫ్రీ డెమో ఫర్ ఎన్ని డేస్, 3 days. మీరు 3 days మన ఇన్స్టిట్యూట్కి వచ్చి మన క్లాసెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకేనా? మన క్లాసెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మీ కోర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నది. సో అందుకనే మీరు మీ ఫ్రీ డెమోని వెంటనే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా? మీరు క్లాసెస్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు మన ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఫీజు ఎంత ఉంటుంది, ఫీజు అవన్నీ కూడా మేడం మీకు చెప్తారు. ప్లస్ అఫోర్డబుల్ అమౌంట్స్లోనే మన ఫీజు అనేది ఉంచడం జరిగింది. మీకు కేవలం ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు అనమాట. 5,000 పర్ మంత్. అండ్ మీకు ఖచ్చితంగా తెలుసు ఎల్టీఏ క్లాసెస్ అనేవి మన మెయిన్ మిడిల్ క్లాస్ పీపుల్కి రీచ్ అవ్వాలి అన్న దృష్టితోనే సార్ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే పెట్టడం జరుగుతుంది. సో కేవలం మీరు 5,000, ఇది కరోనా టైం కూడా కాబట్టి సార్ కేవలం 5,000 పర్ మంత్ ఈఎంఐతో ఆప్షన్ అనేది ఇవ్వడం కూడా జరిగింది అనమాట. ఓకే, మనకి ఇదంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మనకు కోర్స్ ఆఫ్లైన్లో మనం జిఎస్ డీల్ చేస్తాం, ఎస్ఐ అన్నీ కూడా డీల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కాన్సెప్ట్ అదమ్మా. మీరు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ పొందుతారు. ఈ కోర్సెస్ ఇవన్నీ కూడా మీకు ఒక డబల్ ధమాకా ఆఫర్ ఏంటంటే ఇనాగరల్ ఆఫర్ కింద హైదరాబాద్లో ఓపెన్ చేసిన దాని గురించి మనకి యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే యూపీఎస్సీ ఆన్లైన్, ఓకే, ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి వర్త్ 60,000 వర్త్ క్లాసెస్ అనేవి మీకు కంప్లీట్లీ ఫ్రీ అమ్మ. కంప్లీట్లీ ఫ్రీ ఇది. ఓకేనా? సో ఈ 60,000 అనేది మీకు కాంప్లిమెంట్గా వస్తుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే మీరు అన్నిసార్లు మన క్లాసెస్ అనేది చూడొచ్చు, చెక్ చేయొచ్చు, మీరు సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఈ నెంబర్ చూడండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మీ క్వైరీస్ని కూడా మీరు అడ్రస్ చేసుకోవచ్చు. మన క్లాసెస్ అనేవి ఎంత డీటెయిల్డ్గా నీట్గా మనం ప్రతిదీ చెప్పడం అనేది ఉంటుంది. సార్ యూట్యూబ్లో క్లాసెస్
క్లాసెస్ పెడుతున్నారు, వాళ్ళవి నీట్గా ఉంటున్నాయని అనుకుంటున్నారేమో, అందుకనే చెప్తున్నాను. మీరు ముందైతే మన క్లాస్కి రండి, డెమోని ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు 3 days అని చెప్తున్నాం కదా, సో క్లాసెస్ అనేవి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు మిగిలిన ఫ్యాకల్టీస్ కూడా ఎలా చెప్తున్నారో మీకు తెలుస్తుంది. ఓకేనా, మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. సో మీకు ఏ విధమైన ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మీరు ఒకవేళ నన్ను కలవాలి అనుకుంటే నేను హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో పాలిటీ అనేది డీల్ చేస్తున్నానమ్మా, పాలిటీ అనేది డీల్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరైనా డైరెక్ట్గా వచ్చి నన్ను మీట్ అవ్వాలనుకున్నా కూడా LTX క్లాసెస్ మేడంకి కాల్ చేస్తే అడ్రస్ అనేది చెప్తారు. సో మీరు హైదరాబాద్ పాలిటీ ఇంకేదేని గురించి అయినా నాతో మాట్లాడాలి అనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా వచ్చి నన్ను మీట్ అవ్వచ్చు. ఓకేనా. ఎస్ చూడండి, మనకి ఆఫ్లైనే కాదమ్మా, ఆన్లైన్ కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. న్యూ బ్యాచెస్ మనం ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి ఆన్లైన్లో UPSC ఇన్ఫినిటీ ఆన్లైన్ బ్యాచ్ అండ్ APPSC Group 1 అండ్ TSPSC Group 1. UPSC ఇన్ఫినిటీ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. APPSC Group 1 వచ్చేసి కేవలం 45,000 రూపీస్. TSPSC వచ్చేసి కేవలం 45,000 రూపీస్ మాత్రమే. మనకి UPSC ఇన్ఫినిటీ ఆన్లైన్ క్లాసెస్లో మనకి టోటల్ పూర్తిగా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ మీరు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వీటికి చేసుకోవచ్చు అనమాట. అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు మన రికార్డెడ్ సెషన్స్ అనేవి వ్యూ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా లైవ్ సెషన్ మిస్ అయినా కూడా వెంటనే రికార్డెడ్ సెషన్ అనేది అప్డేట్ అయిపోతుంది కాబట్టి మీరు ఆ రికార్డెడ్ సెషన్ అయినా కూడా కంప్లీట్ చేసేయచ్చు. అంటే మీరు మన క్లాసెస్ మిస్ అయ్యే కాన్సెప్ట్ అనేది జీరోలో ఉంటుంది. ఓకేనా, మన క్లాసెస్ మిస్ అయ్యేది జీరో కాన్సెప్ట్లో ఉంటుంది. అండ్ మనం డైలీ బేసిస్ మీద ప్రిలిమ్స్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాము, ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అనేది మనం డైలీ బేసిస్ మీద డిస్కస్ చేస్తాము, ఆన్సర్ రైటింగ్ చేస్తాము, స్టాటిక్ టాపిక్స్ చేస్తాము, రెగ్యులర్గా లెంత్ టెస్ట్స్ అనేవి చేస్తూ ఉంటాము. సో మీరు మీ ప్రిపరేషన్ని కాంప్రహెన్సివ్గా LTX క్లాసెస్తో కంప్లీట్ చేయొచ్చు, కాంప్రహెన్సివ్గా కవర్ చేయొచ్చమ్మా. అండ్ ఇవన్నీ కూడా కేవలం 60,000 రూపీస్కి మీకు అవైలబిలిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ డేట్ గుర్తుంచుకోండి అమ్మా, 15th ఏప్రిల్ అని నేను ఎందుకు స్ట్రెస్ చేశానో కూడా చెప్తాను. ఆ 60,000 కూడా మీరు 5,000 per month కడుతూ మీరు 12 monthsలో క్లియర్ చేయొచ్చు. ఓకేనా, 5,000 per month కడుతూ క్లియర్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు ఒక డబల్ ధమాకా ఆఫర్ ఏంటి అంటే, ఎవరైతే UPSC ఇన్ఫినిటీ తీసుకుంటారో వాళ్ళకి APPSC Group 1 అండ్ TSPSC Group 1 కూడా కంప్లీట్గా కాంప్లిమెంట్ వస్తుంది అనమాట, కంప్లీట్గా కాంప్లిమెంట్ వస్తుంది. అండ్ మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ April 15th అని ఎందుకు అన్నానంటే, April 15th తర్వాత ఫీజెస్ అనేది రివైజ్ అవ్వబోతున్నాయి అండ్ ఈ కాంప్లిమెంట్ ఆఫర్స్ కూడా పోతున్నాయి. సో 15th April కల్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే UPSC ఇన్ఫినిటీకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా వస్తుంది. ఓకేనా, అండ్ APPSC TSPSC కూడా ఎప్పుడైనా కూడా వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి రీసెంట్గా APPSC TSPSC నోటిఫికేషన్ క్లారిటీగా వస్తుంది అని గ్యారంటీ ఉంది. సో ప్రిపరేషన్ అనేది మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిదమ్మా. ఓకేనా, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు క్లాసెస్ అనేవి అవుతాయి, మీకు రివిజన్ అనేది నోటిఫికేషన్ ఇచ్చిన 3 monthsలో సరిపోతుంది అనమాట. సో డిలే చేయకండి, వెంటనే మీరు కోర్స్ అనేది స్టార్ట్ చేయండి అమ్మా. ఓకేనా. సరే, ఎలా స్టార్ట్ చేయాలి? ఇక్కడ నెంబర్ చూడండి అమ్మా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మీకు అన్ని విధమైన డౌట్స్, క్వేరీస్ అన్నీ కూడా సాల్వ్ చేస్తారు. సో మీరు సబ్స్క్రిప్షన్ కూడా వెంటనే మేడంకి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఈరోజు ఆర్టికల్ చూడండి, ఎక్స్ప్లెయినర్లో ఇన్ ద షేప్ ఆఫ్ థింగ్స్ షేరింగ్ 12 notes అండ్ ది ఇష్యూ ఆఫ్ మ్యూజికల్ కాపీరైట్. ఓకేనా. సరే, అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి చెప్తున్నారా? లేదమ్మా, మనకి ఇది అవసరం ఉండదు. మనకి కాపీరైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన సైన్స్ అండ్ టెక్నాలజీ GS 3 టాపిక్లో క్లియర్గా కాపీరైట్ అన్న వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. కాబట్టి మనం సిలబస్ షీట్లో ఉన్నంత వరకు కూడా మొత్తం టోటల్గా కవర్ చేస్తాం. కాబట్టి ఈరోజు కాపీరైట్ అనేది తీసుకోవడం జరిగింది. మనం మీకు ఏదైతే కాపీరైట్ గురించి తెలియాలో అవంతా కూడా ఈరోజు మనం చెప్తాము. సో అందుకని అంటున్నాను, సో ఇంకా లేట్ ఎందుకు, మనం దీన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. చూడండి అమ్మ ఒకసారి. సో మీరు ఒక వైట్ పేజ్ కానీ బుక్ కానీ పెట్టుకుంటే దాంట్లో నేను చెప్పిన ప్రతి మ్యాక్సిమం పాయింట్స్ అన్నీ కూడా చెప్పుకోండి అనమాట. ఓకేనా. ఎస్, చూడండి, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా అప్పుడప్పుడు ఆర్టిస్టిక్ యాక్టివిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆర్టిస్టిక్ యాక్టివిటీస్, ఓకే,
ఆర్టిస్టిక్ యాక్టివిటీస్. అది ఏదైనా కావచ్చు, ఒక మ్యూజిక్ అయినా కావచ్చు, ఒక పెయింటింగ్ అయినా కావచ్చు, లేదంటే ఒక బుక్ రైటింగ్ అయినా కావచ్చు, ఒక ఫార్మ్ అయినా కావచ్చు, ఒక మ్యూజికల్ నోట్ అయినా కావచ్చు, ఒక సినిమాటిక్ కంపోజిషన్ కావచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఆర్టిస్టిక్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. వాటినే మనం ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాము. నేను యూజ్ చేసే ప్రతి వర్డ్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకు? ఎప్పుడైతే ఆర్టిస్టిక్ యాక్టివిటీ అనేది ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ అవుతుందో అప్పుడే మనం దీనికి ప్రొటెక్షన్ అనేది ఇవ్వగలము. ఎందుకు ప్రొటెక్షన్ అనేది ఎందుకు ఇస్తామో కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ లాస్ అవన్నీ కూడా చెప్తాను. చూడండి అమ్మా. ఒక ఆర్టిస్ట్ అనేవాడు తన ఎక్స్ప్రెషన్ని ఒరిజినల్గా పెట్టినప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటారు. వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా. అండ్ ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ నథింగ్ బట్ ప్లాగియరిజం అని కూడా నేను చెప్తాను. కంగారు పడకండి, ఈ వర్డ్ కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ కంట్రీలో అయినా ఉంటుంది. సరే, అయితే ఆర్ట్ వర్క్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది కదా. సో ఎస్, అందుకే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రొటెక్షన్ అనేది మనం తెచ్చుకోగలం మన ఆర్టిస్టిక్ వర్క్కి. అది ఓన్లీ ఇఫ్ అది ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ అయితే మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, ప్లాగియరిజంలో మనం ఏదైనా కాపీరైట్ అప్లై చేసాము అంటే వాళ్ళు చెక్ చేస్తారు అటువంటిది సేమ్ ఎక్కడైనా ఉందా లేదా అని. ఒకవేళ ఉంటే నువ్వు ఇది కాపీ చేసావు, నువ్వు ప్లాగియరిజం అనేది చేసావు, సో నీకు ఆర్టిస్టిక్ వర్క్స్ కింద నీకు ఏమివ్వను, కొన్ని రైట్స్ ఇవ్వను. ఆ రైట్స్ ఏంటి? కాపీ రైట్స్. ఓకే, నీకు ప్రొటెక్షన్ రైట్స్ అనేవి ఇవ్వడం జరగదు. ఓకేనా? కాపీ రైట్స్ అనేవి రావు. ఒకవేళ మనం కాపీ కొట్టినా, ప్లాగియరిజం చేసినా మనకి కాపీ రైట్స్ అనేవి రావు. ఓకే దెన్, అయితే ఇండియాలో ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. ఇండియాలో జనరల్గా మనం హిస్టరీ పరంగా చూస్తే ఫస్ట్ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ రూలింగ్ టైంలో ఫస్ట్ కాపీ రైట్ అనేది తీసుకొని రావడం జరిగింది. దాన్నే మనం ఇండియన్ కాపీరైట్ యాక్ట్ 1847. ఓకే, 1847లో ఇండియన్ కాపీరైట్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. అది కూడా దిస్ అప్లైస్ ఓన్లీ ఇన్ ఇండియా. ఎవరు యాక్ట్ చేశారు? బ్రిటిషర్స్ చేశారు, బట్ ఓన్లీ అప్లైస్ టు ఇండియా అనమాట. ఆ తర్వాత బ్రిటిషర్స్ ఏం చేశారు, కామన్గా వాళ్ళకి ఏమైతే కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్ అన్నిట్లో అప్లై అవ్వడానికి కాపీరైట్ యాక్ట్ 1911 అనేది పెట్టడం జరిగింది. ఆ తర్వాత లేదు, ఇండియా స్పెసిఫిక్ యాక్ట్ ఉండాలి అని ఇండియన్ కాపీరైట్ యాక్ట్, ఓకే, ఇండియన్ కాపీరైట్ యాక్ట్ 1914 అనేది తీసుకొని రావడం జరిగింది. ఇండియన్ కాపీరైట్ యాక్ట్ 1914. సరైతే మనం ఇప్పటికీ ఇది ఫాలో అవుతున్నామా లేదమ్మా? మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం కొత్త యాక్ట్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం జనరల్గా యూజ్ చేసింది ఇండియన్ కాపీరైట్ యాక్ట్ ఆఫ్ 1957. ఇండియన్ కాపీరైట్ ఆర్ సింప్లీ కాపీరైట్ యాక్ట్ ఆఫ్ 1957. కాపీరైట్ యాక్ట్ ఆఫ్ 1957. ఈ కాపీరైట్ యాక్ట్ ఆఫ్ 1957 అనేది మనం ప్రస్తుతానికి యూసేజ్లో ఉంది. ఓకేనా? కాపీరైట్ యాక్ట్ ఆఫ్ 1957 అండ్ కాపీరైట్ రూల్స్ ఆఫ్ 1958. ఓకేనా? కాపీరైట్ రూల్స్. ఓకే, ఆ రూల్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాం. యాక్ట్ అనేది చేంజ్ చేయాలంటే మనం కొత్త యాక్ట్ అనేది తీసుకొని రావాలి. రూల్స్ అయితే మాత్రం ఎగ్జిక్యూటివ్ డెసిషన్తో మనం చేసుకోగలం. ఓకేనా? కాపీరైట్ యాక్ట్ 1957, కాపీరైట్ రూల్స్ 1958తో మనం దీన్ని చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఇండియాలో ఓకే, అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కాపీరైట్స్ ప్రొటెక్షన్కి ఏవైనా ఉన్నాయంటే ఉన్నాయమ్మా. అవి మీరు జాగ్రత్తగా రాసుకుండా వీటి ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. ట్రిప్స్లో మనము జనరల్గా ఏం చూస్తాం? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సరే, ఇప్పుడు ఇవి ఇంటెలెక్చువల్ సంబంధించిందా? ఎస్. ఆర్టిస్టిక్ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ప్రతి ఒక్కరి ఇంటెలిజెన్స్తోనే వస్తుంది కదమ్మా. ఆ ఇంటెలెక్చువల్ వర్క్ని ప్రొటెక్షన్ చేయడానికి ట్రిప్స్ అనేది ఉన్నది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ కాపీరైట్ యాక్ట్ 1957 అనేది మనం దేనికి గ్లోబల్ లెవెల్లో, వరల్డ్ లెవెల్లో మనకి కొన్ని కన్వెన్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అది చూడమ్మా, బర్న్ కన్వెన్షన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్, బర్న్ కన్వెన్షన్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా రాసుకుందామా. బర్న్ కన్వెన్షన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్. లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్. ఓకే, ఇది ఎప్పుడు వచ్చింది?
1886 బర్న్ కన్వెన్షన్. ఓకేనా, లిటరరీ వర్క్స్కి, ఆర్టిస్టిక్ వర్క్స్కి ఇవి ప్రొటెక్షన్ అనేది చేకూరుస్తుంది. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ కాపీరైట్స్ కన్వెన్షన్. యూనివర్సల్ కాపీరైట్స్ కన్వెన్షన్. ఓకే, దీనికి కూడా ఇండియా అనేది మెంబర్. బర్న్ కన్వెన్షన్కి అండ్ యూనివర్సల్ కాపీరైట్స్ కూడా ఇండియా అనేది పార్టీ అనమాట. అండ్ నెక్స్ట్ దీనికేనంటే మనకి జెనెవా కన్వెన్షన్. జెనెవా కన్వెన్షన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ Geneva Convention for protection of rights of producers. Rights of producers of phonograms. Okay, rights of producers of phonograms. ఫోనోగ్రామ్స్ అంటే నథింగ్ బట్ సౌండ్ రికార్డింగ్స్ అనమాట. ఓకేనా, సౌండ్ రికార్డింగ్స్. అండ్ వీటన్నిటిని కంట్రోల్ చేసేది జనరల్గా గ్లోబల్ లెవెల్లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, IPO. ఓకే, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది చూసుకుంటుంది అనమాట వీటన్నిటినీ కూడాను. సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చూస్తాము. ఏంటంటే ట్రిప్స్ ఒకటి, బర్న్ కన్వెన్షన్ ఒకటి, యూనివర్సల్ కాపీరైట్స్ కన్వెన్షన్ ఒకటి, జెనెవా కన్వెన్షన్ ఒకటి, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటామన్నమాట. ఓకేనా, మనం ఇండియన్ కాపీరైట్ యాక్ట్ 1957లో జనరల్గా చూస్తే దాంట్లో అసలు వర్క్ అంటే ఏంటి, దేన్ని ప్రొటెక్ట్ చేస్తారు. మనం 1957 యాక్ట్లో దేన్ని ప్రొటెక్ట్ చేస్తాము, ఒరిజినల్ లిటరరీ వర్క్స్. ఓకే, OR అని పెట్టానంటే ఒరిజినల్ లిటరరీ వర్క్స్ అంటే మనం రాసిన బుక్స్ కానీ వాటికి కానీ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ డ్రామాటిక్ వర్క్స్. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ musical work. Okay, and next original artistic works. Okay, and next original సినిమాటోగ్రఫీ ఫిలిమ్స్. ఓకే, అంటే మీరు ఏదైనా మూవీ తీశారు అంటే మీరు చాలా కష్టపడి డైరెక్షన్స్ ఇవన్నీ చేస్తారు కదమ్మా, అందుకనే వాటికి కూడా కాపీ రైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఒరిజినల్ సౌండ్ రికార్డింగ్స్, ఫోనోగ్రామ్స్ అని చూసాం కదమ్మా మనం ఇందాక జెనెవా కన్వెన్షన్లో, అదనమాట. ఓకే, సౌండ్ రికార్డింగ్స్ అంటే మన యాక్ట్లో ఇవన్నీ కూడా రావడం అనేది జరిగింది. ఒరిజినల్ లిటరరీ వర్క్ అంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది ఏస్థెటిక్స్ అంటే ఎక్స్పీరియన్స్ చేసి కొంతవరకు మనం ప్రొడక్షన్ అనేది చేయడం జరుగుతుంది లిటరరీ వర్క్ అనేది. సో దానికి మనం ప్రొటెక్షన్ ఇస్తాం. డ్రామాటిక్ వర్క్స్కి, మ్యూజికల్ వర్క్స్కి, ఆర్టిస్టిక్ వర్క్స్కి, సినిమాటోగ్రఫీ ఫిల్మ్స్కి, సౌండ్ రికార్డింగ్స్కి, వీటన్నిటికీ కూడా ఇస్తాము సార్. అయితే ఇవి ప్రొటెక్షన్ ఇచ్చేదాన్నే మనం రైట్స్ అని అంటాము, కాపీ రైట్స్ అని అంటాము. ఏమంటాము, కాపీ రైట్స్ అని అంటామన్నమాట. సో అయితే కాపీ రైట్ హోల్డర్స్ అనేవి జనరల్గా ఏ రైట్స్ హోల్డ్ చేస్తారు, జనరల్గా అందరూ సార్ కాపీ రైట్స్ వస్తే మనకి ఎకనామిక్ రైట్స్ అనేవి వస్తాయి. అంటే ఏంటి, మన ఆర్టిస్టిక్ వర్క్ని ఎవరైనా మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి అంటే మనకి అమౌంట్ అనేది పే చేయాలి. ఎస్, అందరూ ఎకనామిక్ రైట్స్ అనేది చూస్తారు. ఈ ఎకనామిక్ రైట్స్ అనేది సెక్షన్ 14 ఆఫ్ కాపీరైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1957 అనేది చూస్తుందన్నమాట, సెక్షన్ 14. ఓకే, ఇది ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేయాలన్నా, రీప్రొడ్యూస్ చేయాలన్నా, ఎవరి దగ్గరైనా చెప్పాలన్నా ఇది చెప్తుందన్నమాట. జనరల్గా అందరూ కాపీరైట్స్ను ఎకనామిక్ రైట్స్ మాత్రమే చూస్తారు. దానికి అదర్ సైడ్ ఉంటుంది, నథింగ్ బట్ మోరల్ రైట్స్, ఆఫ్ అండ్ నెగ్లెక్టెడ్ మోరల్ రైట్స్. ఓకేనా, ఒక ఆర్టిస్టిక్ వర్క్ నేను పెట్టాను అంటే నాకు దాని మీద మోరల్ రైట్స్ ఉంటుంది. ఇది సెక్షన్ 57 చూసుకుంటుంది అనమాట, సెక్షన్ 57. సార్ మోరల్ రైట్స్ అంటే ఏంటి, ఇక్కడ మోరల్ రైట్స్ అంటే నథింగ్ బట్ రైట్ టు ప్యాటర్నిటీ. ఓకే, రైట్ టు ప్యాటర్నిటీ అంటే నా వర్క్ అనేది నాకు నా బ్రెయిన్ చైల్డ్తో సమానం, అంటే నా వర్క్కి నేనే పేరెంట్ని అన్నట్టు మనం క్లెయిమింగ్ చేసుకుంటాం అథారిటేటివ్ని, ఆథర్షిప్ని. దాన్నే మనం రైట్ టు ప్యాటర్నిటీ అంటాం, అదొక మోరల్ రైట్. అండ్ నెక్స్ట్ రైట్ టు ఇంటిగ్రిటీ. రైట్ టు ఇంటిగ్రిటీ
ఓకే, ఒకవేళ దీన్ని అంటే మన ఆర్టిస్టిక్ వర్క్ని ఎవరైనా మోడిఫికేషన్ చేయాలనుకున్నా, డిస్టార్షన్ చేయాలనుకున్నా, చేంజ్ చేయాలన్నా, ఏది చేసినా కూడా మనకి ఫుల్ రైట్స్ అనేవి ఉంటాయి దానికి ఆపోజిట్గా వెళ్ళడానికి. అంటే నేను దీని ఒరిజినల్ వర్క్ అది, అండ్ నెక్స్ట్ దీన్ని ఎవరు కూడా మ్యూటిలేట్ అంటే నథింగ్ బట్ డ్యామేజ్ అనేది చెయ్యకూడదు అన్నట్టు మనం దీన్ని పెట్టడం అనేది జరిగింది సెక్షన్ 57. ఓకే, మోరల్ రైట్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎకనామిక్ రైట్స్ పరంగా మీకు తెలుసు, జనరల్గా ఎవరైనా కూడా సేమ్ మళ్ళీ కాపీ చేయాలంటే దే హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ అని చెప్పేసి మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మోరల్ రైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మోరల్ రైట్లో రైట్ టు ప్యాటర్నిటీ అండ్ రైట్ టు ఇంటిగ్రిటీ. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఆర్టిస్టిక్ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ అనేది చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా కాపీరైట్స్ యాక్ట్ చుట్టూ. అంటే ఖచ్చితంగా ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీరు ప్రొటెక్షన్ చేసుకుంటే మాత్రమే మీకు ప్రొటెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఒక మ్యూజికల్ సౌండింగ్ అనేది కనిపెట్టాను అండ్ నెక్స్ట్ నేను దానికి ప్రొటెక్షన్ అనేది చేయలేదు. సో ఎవరైనా దాన్ని కాపీ చేసే పవర్ ఉంటుందన్నమాట. లేదు, నేను ఒక మ్యూజికల్ రైట్ని కనిపెట్టాను, దాన్ని నేను కాపీరైట్ చేసుకున్నాను అంటే అప్పుడు ఒకవేళ దాన్ని యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నా పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ కాపీరైట్స్ అనేది ఉంటుంది. ఓకే, కాపీరైట్ని ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు? కాపీరైట్ని మనం ఎన్ఫోర్స్మెంట్కి జనరల్గా ఆ బాధ్యత అనేది పోలీసుల మీద ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనము దీన్ని ఏం చేస్తాము, ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ చేస్తుంది కదా. ఈ కాపీరైట్ అనేది సివిల్ రెమెడీస్, నాట్ ఓన్లీ సివిల్ రెమెడీస్ అంటే డ్యామేజ్ కానీ ఏదైనా చేస్తే ప్రాఫిట్స్ నాకు చెప్పకన్నా వాళ్ళు తీసుకున్నారు అట్లాంటివే కాకుండా జనరల్గా దీన్ని ఒక ఇంప్రిజన్మెంట్ టర్మ్లో కూడా మనం చూస్తాము. ఓకేనా? మనం ఎప్పుడైతే కాపీరైట్స్లో 1957 యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేసుకుంటామో ఎవరైనా మిస్మేనేజ్ చేశారు అంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము. ఓకే, ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద నోట్ చేయిస్తాము. సో వెంటనే పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఏవైతే మెటీరియల్ అంతా కూడా ఉంటుందో ఆ అరెస్ట్ చేసిన వ్యక్తుల దగ్గర అవన్నీ కూడా కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళ దగ్గర చూపిస్తారనమాట. ఇతను ఆల్రెడీ కాపీరైట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది, సో ఈ కాపీరైట్ని వీళ్ళు కాపీ కొట్టడం జరిగింది అని కూడా జనరల్గా చెప్తూ ఉంటారనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం పోలీసులతో ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా కాపీరైట్స్ జరుగుతుందన్నమాట. సరే, అయితే మరి గ్లోబల్ లెవెల్లో ఎలా అవుతుంది? ఇలా అయితే గ్లోబల్ లెవెల్లో మనకి ఇందాక కన్వెన్షన్స్ చూసాం కదమ్మా, బర్న్ కన్వెన్షన్, జెనీవా కన్వెన్షన్, ఇవన్నీ ఎవరైతే ఆ కన్వెన్షన్లో మెంబర్స్ అయ్యి ఉంటారో, సిగ్నేటరీస్ అయ్యి ఉంటారో వాళ్ళ వర్క్స్ అన్నీ కూడా చూస్తాము. అందుకే మనం ఫారెన్ వర్క్స్ కూడా రెస్పెక్ట్ అనేది ఇస్తామన్నమాట. ఫారెన్ వర్క్స్ కూడా ప్రొటెక్షన్ అనేది చేస్తాము. ఎప్పుడైనా ఫారెన్ వర్క్స్కి కాపీరైట్స్ ఉన్నది అంటే దాన్ని మనం ఇంటర్నేషనల్ కాపీరైట్ ఆర్డర్. ఓకే, ఇంటర్నేషనల్ కాపీరైట్ ఆర్డర్ అనేది 1999లో పెట్టడం జరిగింది. ఇది గ్లోబల్ వర్క్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇండియా కూడా మన కాపీరైట్స్ యాక్ట్ 1957లో కూడా క్లియర్గా పెట్టడం జరిగింది. ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెన్ వర్క్స్. ఫారెన్ వర్క్స్ ఏమైనా కానివ్వండి, అంటే ఏంటి, వాళ్ళ టెక్నాలజీ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, డేటా కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళు కాపీరైట్ హోల్డ్ చేసుకున్నారు అంటే మనం దాన్ని కంట్రోల్ చేస్తాము, వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాము, ప్రొటెక్షన్ కూడా దానికి ఇస్తాము అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య చాలా మెషర్స్ అనేవి కూడా తీసుకుంటుంది. ఏంటి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళు కొత్త సాఫ్ట్వేర్స్ అనేవి తయారు చేస్తున్నారు దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి. ఎందుకంటే పైరసీ వర్క్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఆ పైరసీ వర్క్స్ని కంట్రోల్ చేయడానికి, ఆ పైరసీని కంట్రోల్ చేయడానికి మనం ఈ విధంగా దీన్ని యూజ్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే కాపీరైట్స్ అనేవి ఎన్ని ఇయర్స్ వరకు జనరల్గా ఉంటుంది అంటే లిటరరీ వర్క్స్ కానీ, డ్రామాటిక్ వర్క్స్ కానీ, మ్యూజికల్ వర్క్స్ కానీ అయితే జనరల్గా ఆ ఆర్టిస్ట్ అనేవాడు లైఫ్ టైం ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ తర్వాత కూడా తను చనిపోయిన తర్వాత 60 years వరకు ఆ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. 60 years వరకు. అదే మీరు సినిమాటోగ్రఫిక్ ఫిల్మ్స్ కానీ, సౌండ్ రికార్డింగ్స్ కానీ, ఇవేవైనా కూడా మీరు ఎప్పుడైతే పబ్లికేషన్ డేట్ ఉంటుందో ఆ పబ్లికేషన్ డేట్ నుంచి 60 years వరకు ఉంటుంది. ఓకే, పబ్లికేషన్ నుంచి 60 years వరకు ఉంటుంది. సో అందుకే ఎవరైతే ప్రొటెక్షన్ ఉంటారో, కాపీరైట్స్ అనేవి చేసుకుంటారో వాళ్ళ ఆర్టిస్టిక్ వర్క్స్కి ఏమీ కాదు. ఫైనల్గా మనం ఏం చెప్తాము అంటే ఈ కాపీరైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఎసెన్షియల్లీ ప్రొటెక్షన్ అనేది చేస్తుంది అండ్ నేషనల్ కల్చర్ని, హెరిటేజ్ని కాపాడుతుంది. సార్, నేషనల్ కల్చర్, హెరిటేజ్ని కాపాడడం ఏంటి అంటే మనం కొన్ని ఆర్టిస్టిక్ వర్క్స్లో మన కల్చరల్ బ్యూటీని కూడా తీసుకొని వస్తాము. దాన్ని ఇది సేఫ్గా కాపాడుతుంది. అవునా కదా? కల్చరల్ హెరిటేజ్ని మనకి రిమెంబర్స్లోని ఏజెస్ గుర్తుండిపోయేటట్టు చేస్తుంది అనమాట మన ఆర్టిస్టిక్ వర్క్స్ కానీ ఇవన్నీను. అండ్ ఇది లిటరరీ అండ్ ఎవరైతే
ఎవరైతే ఎస్థెటిక్ కంపోజిషన్తో నీట్గా బ్యూటిఫుల్గా తయారు చేస్తారో వాళ్ళకి హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది అని మనం ఇంపార్టెన్స్ ఇస్తాము ఈ కాపీరైట్స్ ప్రొటెక్షన్లో. ఎస్, మనకి కొన్ని ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, బట్ కల్చర్ అనేది సస్టైన్ అవ్వాలి అంటే ఇటువంటి ఆర్టిస్టిక్ వర్క్స్కి మనం రెస్పెక్ట్ అనేది ఇస్తాము. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనమ్మా? సో ఇప్పుడు మనం మన క్వశ్చన్ని డీల్ చేద్దాం. నీట్గా చూడండి. ముందు ఒక్కసారి చూడండమ్మా, మనకి 15th ఏప్రిల్ వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఏంటి, ఆప్షనల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా చూడండి 10% ఆఫర్ అనేది వస్తుంది. ఎంత నుంచి 25,000 ఫీజు ఉన్నది కాస్త మనం 22,500కి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఓకేనా? 10% ఇమీడియట్ డిస్కౌంట్ అనేది మీరు అప్ఫ్రంట్ పేమెంట్ చేస్తే మీకు టోటల్గా వస్తుంది అన్నమాట. మనము ఏ ఆప్షనల్స్ డీల్ చేస్తున్నాం? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, తెలుగు లిటరేచర్. ఓకేనా? అండ్ ఇందులో నేను ఆంథ్రోపాలజీ అనేది డీల్ చేస్తున్నాను. దిస్ ఈజ్ శ్రీనివాస్, నేను ఆంథ్రోపాలజీ అనేది డీల్ చేస్తున్నాను. అండ్ మనం ఆంథ్రోపాలజీ ఆప్షనల్ వరకు నేను చెప్తాను. ఏంటి అంటే సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు 4 monthsలో కంప్లీట్ అవుతుంది. సో ఎర్లీగా తీసుకొని కంప్లీట్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రివిజన్కి ఎక్కువ టైం ఉంటుంది అనమాట. రివిజన్కి ఎక్కువ టైం ఉంటుంది. సో బ్యూటిఫుల్ ఆఫర్ కాబట్టి మీరు వెంటనే ఆంథ్రోపాలజీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన క్లాసెస్లో మీరు జాయిన్ అయితే మీకు సార్ ఇప్పుడు మధ్యలో జాయిన్ అవ్వచ్చు అంటే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది కదమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాసెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకేనా? క్లాసెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకసారి మన క్లాసెస్ని చూస్తే మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తప్ప ఇంకేమీ తీసుకోరు. ఇవన్నీ కూడా టాప్ ఆప్షనల్స్ అమ్మ. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఆప్షనల్ ఒకవేళ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మనకి స్విచ్చింగ్ ఆప్షన్ అనేది ఉన్నది అనమాట. అంటే మీరు ఒక ఆప్షనల్కి అమౌంట్ కడతారు, ఒకవేళ నచ్చకపోతే వెంటనే వేరొక ఆప్షనల్లోకి వెళ్తారు అనమాట. ఓకేనా? బట్ నేను ఒక్కటి గ్యారంటీ ఇవ్వగలను, మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నారు అంటే వేరొక ఆప్షనల్ సబ్జెక్ట్కి మరి వెళ్ళారు. మనం నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మన క్లాసులో. సో మీకు 4 monthsలో నోట్స్తో సహా క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయమ్మా. సో అందుకనే డెసిషన్ అనేది ఎర్లీగా తీసుకోండి. ఈ 15th ఏప్రిల్ వరకు మాత్రమే ఈ కోర్స్ అనేది మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఆ తర్వాత ప్రైసెస్ అనేవి ఓల్డ్ దానికి వెళ్ళిపోతాయి అండ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా వెంటనే నెంబర్ చూడమ్మా. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది అనమాట. మీరు ప్రత్యూష మేడంకి కాల్ చేస్తే మేడం మీకు ఏ డౌట్స్ ఉన్నా క్వెరీ సాల్వ్ చేస్తారు. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా వెంటనే మీరు దీనికి జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకు డెమో క్లాసెస్ ఆంథ్రోపాలజీ యాక్సెసిబిలిటీ కావాలన్నా మేడంకి కాల్ చేయండి అమ్మా. వరకు టాపిక్ చూసాం కదమ్మా. అందుకనే ఆర్టిస్టిక్ వర్క్స్ అనేది రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్తున్నాము. అందుకే మెషర్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ రిగార్డింగ్ కాపీ రైట్స్ అనేది కూడా మనం జనరల్గా చూస్తామన్నమాట. సో మీరు ఇంట్రడక్షన్లో ఏం రాస్తారు? వాట్ ఈజ్ మెంట్ బై కాపీ రైట్ అని రాస్తారనమాట. కాపీ రైట్ అంటే ఏంటి? ఒక ఆర్టిస్టిక్ వర్క్, ఎస్థెటిక్ వర్క్కి ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ ఫామ్లో ఉంటే దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి మనం కాపీ రైట్స్ అనేది ఇస్తాము. ఇట్ ఈజ్ ఏ లీగల్ రైట్ దట్ ఎ పర్సన్ హోల్డ్స్ అని మీరు ఇంట్రడక్షన్లో బ్యూటిఫుల్గా రాస్తారు. ఆ తర్వాత బాడీలో ఏం పెడతారు అంటే ఇండియాలో కాపీరైట్స్ని ప్రొటెక్షన్ చేయడానికి కాపీరైట్స్ యాక్ట్ ఆఫ్ 1957 ఉంటుంది అని రాస్తారనమాట. దీంట్లో మనకి ఎకనామిక్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్ అనేవి కవర్ అవుతాయి అని రాస్తారు. ఆ తర్వాత ఇండియా హోల్డ్స్ మెంబర్షిప్ ఇన్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కానీ లేదంటే ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ, తర్వాత బర్న్ కన్వెన్షన్, జెనీవా కన్వెన్షన్, ఇవన్నీ కూడా ఇండియా పార్ట్ అండ్ పార్సెల్ అని రాస్తారు. సో అందుకనే మనం ఇండియన్ ఆర్టిస్టిక్ వర్క్స్కే కాదు ఫారెన్ యాక్టివిటీస్కి కూడా మనము ప్రొటెక్షన్ చేస్తాము అని రాస్తాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ కాపీరైట్స్ అంటే మనం జనరల్గా రాస్తాము. ఇది ఒరిజినాలిటీ ఆఫ్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళ ఒరిజినాలిటీని ప్రొటెక్షన్ చేస్తుంది. వాళ్ళ వర్క్స్ని ఇంటెలిజెన్స్ కింద గుర్తించి రెస్పెక్ట్ అనేది ఇస్తుంది. దాన్ని ప్రొటెక్షన్ చేయడం అనేది మన కల్చర్ అండ్ హెరిటేజ్లో భాగంగా ఉంటుంది అని రాస్తాము. ఆ తర్వాత కన్క్లూషన్లో ఏం రాస్తాము? జనరల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆర్టికల్ 19 కింద ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది విత్ సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అంటే ఆర్టిస్టిక్ వర్క్ యాక్టివిటీ నాకు ఉంది కదా అనేసి వేరొక రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేయడానికి, అంటే ఇబ్బంది పెట్టడానికి కాదు, కేవలం మన రైట్స్ని మనం ఏదైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నామో
నేచర్లో, సొసైటీలో దాని గురించి మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుతాము. ఓకేనా? ఎస్, ఇది ఈ విధంగా మీరు ఆన్సర్ అనేది నీట్గా అటెంప్ట్ చేస్తే మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేది పడతాయి అన్నమాట. ఓకేనా? సో మనకి దీంతో మీ కాపీరైట్స్ టాపిక్లో ఏదైతే మీరు చదవాలో అదంతా కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే GS3 టాపిక్ మొత్తం కూడా ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ ఎలా వచ్చింది కాబట్టి మనం దీని గురించి చేయడం అనేది జరిగింది. అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్ అనేది మనకు అది ఇంపార్టెంట్ కాదు, అది డిస్ప్లే చేయడం దేనికి అంటే మనం కాపీరైట్స్ టాపిక్ అనేది తీసుకుంటున్నామని చెప్పడానికి అనమాట. ఓకేనా? ఎస్, మనం ఆర్టికల్ చేసినప్పుడు మనకు చాలా హార్డ్ వర్క్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, దాన్ని మీరు అప్రిషియేషన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఏంటి అంటే మీరు లైక్ బటన్ హిట్ చేయండి, మీ ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. ఓకేనా? క్లాసెస్ అనేవి ఇటువంటివి కంటిన్యూ చేయాలా లేదో కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్తే మాకు హయ్యర్ ఫార్మ్ ఆఫ్ రిజర్వేషన్ అనేది వస్తుందమ్మా. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.